వెల్కమ్ టు లంచ్ అవర్. దిస్ ఇస్ సతీష్. మంచు ఫ్యామిలీ ఫైట్ లో గంటకో ట్విస్ట్ చోటు చేసుకుంటుంది. అసలు ఈ మ్యాటర్ మాట్లాడుకునే స్టేజ్ ఎందుకు దాటింది? మీడియాపై మోహన్ బాబు దాడిని ఎలా చూడాలి? మోహన్ బాబు దూకుడు పీక్స్కి చేరిందా? ధర్మం చెప్పాల్సిన పెదరాయుడు ఎక్కడ గాడి తప్పాడు? ఏంటి అరాచకం? చర్చించబోతున్నాం ఇవాళ లంచ్ అవర్ డిబేట్లో. మనతో పాటు జాయిన్ అవుతున్నారు ప్రముఖ విశ్లేషకులు తెలకపల్లి రవి గారు. తెలకపల్లి రవి గారు, చాలా రాజకీయపరమైన అంశాలను మీరు విశ్లేషిస్తుంటారు, కానీ సినిమా మీద గతంలో మీరు చేసిన అనుభవం ఉంది, అలాగే నా నాలెడ్జ్. మోహన్ బాబు మీకు బాగా పరిచయం అయిన వ్యక్తే, ఎందుకంటే ఆ తరం వాళ్ళందరూ మీకు బాగా పరిచయస్తులే. ఈ సంఘటన ఎట్లా చూస్తున్నారు? అంటే ధర్మం చెప్పాల్సిన పెదరాయుడే గాడి తప్పాడు అనుకోవాలా? అంత కోపంతో ఉక్రోషంతో మైక్ పట్టుకొని హాస్పిటల్లో జర్నలిస్ట్ అడ్మిట్ అయ్యే స్థితిలో కొట్టడం. వ్యక్తిగతంగా నాకు అంత పరిచయం అని నేను చెప్పలేను, కానీ బట్ చాలా కాలంగా చూస్తున్నటువంటి వ్యక్తి, ప్రపంచానికి అంతా తెలిసినటువంటి వ్యక్తి. మా పొద్దున కూడా విష్ణు చెప్తున్నాడు కదా, మేము అందరికీ బాగా ఇదని. నిజంగా చాలా దురదృష్టకరమే కాదు, ఒక విధంగా దౌర్జన్యం చేసి తర్వాత ధర్మపన్నాలు చెప్పటం. దౌర్జన్యం చేసింది మీరు. చాలా మంది మీడియా అత్యుత్సాహం, అది ఊత పదంలాగా మీడియా అత్యుత్సాహం అంటాం అనేది. రేపు కన్నప్ప సినిమా విడుదలైతే దాన్ని ప్రమోట్ చేయడానికి మీడియా అత్యుత్సాహం చూపిస్తే ఏం అభ్యంతరం ఉండదు, మోహన్ బాబు గారికి కానీ లేకపోతే ఈయనకు కానీ. లేదు, మోహన్ బాబు డైలాగ్ కింగ్, ఆయన ఏది ఎలా చేసాడు అది చెప్పాలంటే చాలా సంతోషంగానే ఉంటుంది. మీడియా అక్కడికి వచ్చే పరిస్థితి కల్పించింది మీరు. మాజీ ఎంపీగా, విద్యా సంస్థల అధినేతగా, చాలా పరిశ్రమలో పెద్దగా ఉండి అక్కడికి మీరు వెళ్ళి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. నా కొడుకు వల్ల నాకు ప్రాణహాని ఉంది అని ఒక 78 ఏళ్ల తండ్రి, ఇంత ప్రముఖ వ్యక్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇస్తే అక్కడికి మీడియా వెళ్లకుండా ఎందుకు ఉంటుందండి? మామూలు మధ్యతరగతి ఒక టీచరో లేకపోతే హెడ్ మాస్టరో ఇస్తే కూడా వెళ్తారు మీడియా వాళ్ళు, ప్రాణాలకు ముప్పు ఉంది అని చెప్పి. అందుకని ఘర్షణ జరిగింది, రోడ్డు మీద పడింది మీరు, ఒకరి మీద ఒకరు ఫిర్యాదులు ఇచ్చుకుంది మీరు, రచకెక్కింది మీరు. ఇంకో విధంగా చెప్పాలంటే దానికి ఇప్పుడు ఎవరినో మీరు నిందించటం, ఎవరి మీద మైకులు విసిరి కొట్టడం, ఇది చాలా, నేనైతే ఈ 30-40 ఏళ్లలో ఎప్పుడు ఇలాంటి సన్నివేశం నేను చూడలేదండి. ఆ స్థాయిలో ఉండే ఒక మనిషి మీడియా వాళ్ళని, ఎదురుగా ఉన్న వాడి మీద, కెమెరా వాళ్ళ మీద, లేదా విలేకరు, ఆ రంజిత్ నాకు తెలుసు కూడా, అతని మీదకి వెళ్ళి అలా పడడం అనేది చాలా దారుణమైంది. నేను ఈ సందర్భంలో ఒక విషయం చెప్తున్నాను. మీడియా అత్యుత్సాహం అంటున్నటువంటి కొంతమంది బుద్ధిశాలులకు, మీడియా అత్యుత్సాహం కూడా కొన్ని సందర్భాల్లో ఉంటుంది, విడాకులు, పెళ్లిళ్ళు, లేకపోతే ఫ్యాషన్ షోలు, కానీ ఇది కోవ కాదు. 40 ఏళ్ల కిందట ఇందిరాగాంధీ అత్యంత శక్తివంతురాలైన ప్రధానమంత్రిగా ఉండి కోడలు మేనకా గాంధీని ఇంట్లో నుంచి పంపించారు. అప్పుడు సోషల్ మీడియా లేదు, ప్రత్యక్ష ప్రసారాలు లేవు. దేశంలో అన్ని పత్రికలు పతాక శీర్షికల్లో ప్రకటించాయి, అన్ని పత్రికలు. సోనియా గాంధీ, మేనకా గాంధీ ఎలా బయటికి వచ్చారు ఏంటి, ఇవన్నీ కూడా. అందుకనే మేము చాలా ప్రముఖ స్థానాల్లో ఉంటాం, మాకు ప్రచారం కావాలి, ప్రశంసలు కావాలి, కానీ కొంచెం కూడా మా గురించి తప్పుగా ప్రతికూలంగా ఉండకూడదు. మేమేం చేసినా అనేది చాలా పొరపాటు. నేను ఉదయం విష్ణు మాట్లాడుతుంటే చూసా, ఆ నోట్లో నుంచి కొంచెం పశ్చాత్తాపం, కొంచెం విచారం ఒక్కసారి వస్తుందేమో అని చూసా. ఎంతసేపటికి వాళ్ళ నాన్న ప్రేమ, వాళ్ళ ప్రఖ్యాతి, ఇది తప్ప ఈ మీడియా, ఆ జర్నలిస్ట్ చేసిన మహాపాపమే ఉంది. ఆయన విధి నిర్వహణలో వాళ్ళు అక్కడికి వచ్చారు కాబట్టి. పోలీసులు ఎందుకు వచ్చారు? పోలీసులు చట్ట ప్రకారం వచ్చారు, వీళ్ళు విధి నిర్వహణ కోసం వచ్చారు. వాళ్ళ మీద ఏంటండి ఉరిమురి పెనం మీద పడినట్టుగా వాళ్ళ మీద ఎందుకు పడ్డారు? అసలు బూతులు కూడా తిట్టాడు. నిజం చెప్పాలంటే దూషణలు, దుశ్చర్యలు రెండు అక్కడ జరిగాయి. ఇది ఏమి అతిగా ఆశపడే మగాడు, అతిగా ఆవేశపడే ఆడది అని డైలాగ్ ఉంది కదా, అలాంటి డైలాగులు నేను లింగ భేదంతో మాట్లాడాను. కానీ అతి ఆవేశం, అతి అసహనం, ఒక విధంగా అహం అనుకోవాలి. ఇంకా లేకపోతే ఏంటంటే అది అంటే ఇప్పుడు ఇది మా ఫ్యామిలీ వ్యవహారం, ప్రతి ఇంట్లో కూడా ఇలా జరుగుతూనే ఉంటుంది. దీనిని ఒక పెద్దదిగా చేసి దీనిపైన రకరకాల కథనాలు ఉండి ఇది కొంచెం మీడియా తగ్గించుకుంటే మంచిదని కొన్ని పర్సంటేజ్లు కూడా మంచి మనోజ్ చదివి వినిపిస్తున్నారు. సరే, ఇప్పుడు తప్పులు వారు తమ తప్పులు ఎరుగరని మీడియా ఏం తగ్గించుకోవాలో మీడియా చూస్తుంది. మీరు ఆ దురహంకారము, ఒక విధంగా దుర్భాషలతో దాడి చేయడం ముందు మీరు తగ్గించుకోండి. మీరు ఫిర్యాదు చేస్తే వచ్చారు, మీరు కొట్లాడుకుంటే వచ్చారు, కానీ మీడియా వాళ్ళు ఏం సృష్టించలేదే. మోహన్ బాబు గారు రాసిన 3 పేజీలో 2 పేజీలో లేక మీడియా డిక్టేట్ చేసిందా?
పోలీస్ కమిషనరేట్కు రాశారు కదా, మరి మీ దగ్గర నుంచి తుపాకులు ఎందుకు తీసిపోయారు, లేకపోతే ఇచ్చేయమని ఎందుకు ఇచ్చారు? దీని శాంతి భద్రతల సమస్యగా కూడా మారింది. ఇది శాంతి భద్రతల సమస్యగా మారి ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా మాట్లాడే పరిస్థితి వస్తే మీడియా కళ్ళు చెవులు మూసుకోవడం అనేది ఎలా సంభవం అండి? ఇది మీడియా అత్యుత్సాహం కేసు కాదు, ఇది దురాగ్రహం కేసు, ఇది అతి అసహనం కేసు. మా దగ్గరికి మేము ఏం చేసుకున్నా రాకూడదు, వస్తే మమ్మల్ని మాకు చాలా ప్రచారం కల్పించాలి లేదా ప్రశంసలు కురిపించాలి తప్ప ప్రశ్నించకూడదు. ఏం జరిగిందని ప్రశ్నించారు అంతే కదండి. మంచు మనోజ్కి ఆస్తి ఇమ్మనో ఇవ్వద్దనో మీడియా వాళ్ళు ఏమైనా చెప్పారా? లేదు మీరు ఎందుకు ఇవ్వలేదండి ఏమైనా ప్రశ్నించి అసలు ఏం చేశారు, ఏం జరిగింది సార్? రంజిత్ అనే రిపోర్టరు వెళ్తూ వెళ్తూ దీనిపై మీ స్పందన ఏంటని అడగబోతున్నాడు. మీ స్పందన ఏంటంటే చెప్పాలని ఆయన మైక్ తీసి అక్కడ ఆ మనోజ్ అనే అతను ఒక యాక్టర్, మీ కుమారుడే ఆయన కూడా, అతను ఫిర్యాదు చేశాడు నా బిడ్డకు రక్షణ లేదని. మీరు ఈ సిచ్యువేషన్ సతీష్, మీరు కూడా సీనియర్ గా చాలా కాలం ఉన్నారు కదా, నేను ఒక సామాన్యమైన కామన్ మ్యాన్ గా నేను అలాంటి ఫిర్యాదు చేసి నా ఇంటి దగ్గర అలాంటి గొడవ జరిగింది అనుకోండి, రాదా మీడియా? ఇంత రాకపోవచ్చు, ఏదో స్థాయిలో మీడియా తప్పకుండా వస్తుంది. కాబట్టి ఇదేదో ఆయన టీఆర్పీ రేటింగ్స్ అన్ని మోహన్ బాబు మీద ఆధారపడి లేవండి. పదే పదే టీఆర్పీ రేటింగ్స్ కోసం చేస్తున్నారు, మీడియా ఏదో అతి చేస్తుంది. అసలు అవసరమే ఉందండి? మీరు పోట్లాడుకోకపోతే మీడియా అంత ముందు రోజు ఉందా? అవును, ఆదివారం మీరు పోట్లాడుకున్నారు, శనివారం మీడియా ఏమైనా విషయం రాసిందా? శుక్రవారం ఏమైనా రాసిందా ఈ విషయం? మీరు చేసింది మీరు ఎప్పుడు చూసినా వివాదాలు ఏమైనా వస్తే మీ వల్ల వచ్చాయి కానీ మీడియా వల్ల ఎప్పుడు రాలేదు. ఇంకా చెప్పాలంటే మీడియా 400 సినిమాలు నటుడుగా, మీ డైలాగులు, మీ పెదరాయుడు, ఇప్పటికీ మిమ్మల్ని పెదరాయుడుగానే చూస్తుంది మీడియా. సమాజం కూడా పెదరాయుడుగానే పరిగణిస్తుంది తప్ప ఆయన తక్కువ చేసింది ఎప్పుడూ లేదు. అందువల్ల లేదా డిఎన్ఏ సినిమా తీసిన ఆయన విష్ణు సినిమాను ఆదరిస్తారు, అందులో శ్రీహరి డైలాగులు ఎలా ఉంటాయి, ఈయనవి ఎలా ఉంటాయి ఇది చూస్తారు. అంతేకాని వాళ్ళు ఎప్పుడు మీడియా కానీ అందులో మీడియాలో పనిచేసే మామూలు జర్నలిస్టులు, కెమెరా వాళ్ళకి ఏముంటుందండి? వాళ్ళ మీద విరుచుకుపడ్డం, వాళ్ళు ఏదో దుశ్చర్యతో దుర్బుద్ధితో మీరు అనుకుంటున్నారు ఒకరినొకరు. ఇదంతా జరిగా కూడా ఈరోజు ఉదయం మీ కోడలు గారు మాట్లాడుతున్నారు, మీ కుమారుడు మాట్లాడుతున్నాడు, ఒక కుమారుడు క్షమాపణ చెప్తున్నాడు, ఒక కుమారుడు అటు ఇటు తిప్పి మాట్లాడుతూ ఉన్నారు. మీరేం చెప్పలేదు. పెద్ద మనసుతో వాడు మీ కుమారుడు కాదు, ఆ దెబ్బ తగలవాడని నేను అడుగుతున్నా. వాడు ఎవరికో ఒకరి కుమారుడే కదా, వాడు ఏదో పని చేయడానికే కదా వచ్చాడు. నా వల్ల ఆ పిల్లడికి దెబ్బ తగిలింది, నాకు చాలా బాధగా ఉందని ఒక్క మాట పెద్ద మనిషిగా అనలేరండి. పెదరాయుడు కదా మీరు. పెదరాయుడు అంటే ఏంటి సార్ అర్థం? పెదరాయుడు ఏం చేస్తాడు సినిమాలో? కుటుంబం కంటే గ్రామక్షేమం మంచిదని భావిస్తాడు అంతే కదా. ఆ పిల్లాడికి దెబ్బ తగిలింది, నాకు బాధగా ఉంది, నేను అలా అనుకోలేదని ఒక్క మాట మీరు అనలేదు, అనిపించలేదు. కాబట్టి అందుకే ప్రారంభం అన్న ధర్మం చెప్పాల్సిన పెదరాయుడు గాడి తప్పాడు. తప్పకుండా గాడి తప్పడము, వేడి పెరగడము, ఒక విధంగా వివాదానికి దిగడము, తిట్లకు కూడా పెట్టడము. అమ్మ కూడా ఇప్పుడు తండ్రి గురించి ఇంత మాట్లాడుతున్నప్పుడు అమ్మలు ఎందుకండి అక్కడ రావాలి? ఆ మిత్రులకు, ఆ మీడియాలో పనిచేసే వాళ్ళకు, వాళ్ళ అమ్మలకు ఏంటి సంబంధం? కాబట్టి కనీసమైన నిగ్రహం, కనీసమైన సంయమనం పద్ధతి ఏమీ లేవు అక్కడ. మీరు అవన్నీ కోల్పోయి ఇప్పుడు వచ్చి నీతులు మీడియాకి చెప్పటము, పోలీసులకు కూడా ఆయన విడుదల చేసిన అది ఆడియో మెసేజ్, ఆ సందేశం చూడండి. పోలీసులు ఏ పరిస్థితుల్లో ఫిర్యాదు తీసుకోవాలో ఆయన చెప్తున్నారు, మీడియా ఏ పరిస్థితుల్లో రాయాలో ఆయన చెప్తున్నారు. మంచు విష్ణు కూడా పోలీసులను ఉద్దేశించి నోటీసులు ఇవ్వడానికి ముందే పేపర్లో వచ్చాయి. అవును, మీరు పోలీసులకు నీతులు చెప్తారు, మీడియా చెప్తారు, మీకు కూడా కొంచెం కూడా ఒక సగం నీతి కూడా మీకు వర్తించదా? తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబవు, తన సంతోషమే స్వర్గము. అది మీరు మర్చిపోతారా? తన కోపమే తన శత్రువు. మీ దానివల్ల మీరు అందరినీ శత్రువులు చేసుకున్నారు. ఇప్పటికీ ఆఖరికి ఇంట్లోనే ఎవరికి ఎవరు శత్రువులో తెలియని పరిస్థితితో మీరు పోలీసుల దగ్గరికి వెళ్ళారు. కుమారుడు నా ప్రాణానికి భంగం ప్రాణహాని కలిగిస్తాడని మీరే ఫిర్యాదు చేసి, అంటే కుమారుడు శత్రువుగా మారాడంటే ఆ తండ్రి కొంచెం ఆలోచించుకోవద్దు. నాకు ఆ సంబంధం లేదు, వాళ్ళ కుటుంబంలో సమస్యలు ఏంటి అవి నాకు సంబంధం లేదు. ఇంకొకటి మనోజ్ వల్ల కూడా ఆయన కష్టం కలిగి ఉండొచ్చు. లేదు ఇప్పుడు విష్ణు వచ్చి ప్రతి ఇంట్లో తగాదాలు సహజమే కానీ ప్రతి ఇల్లు పోలీస్ స్టేషన్ల దాకా వెళ్ళలేదండి. ప్రతిసారి ఒక మనిషి చుట్టూ వివాదం రాలేదండి. కొంచెం కూడా ఆత్మవిమర్శ కానీ కొంచెం కూడా పశ్చాత్తాపం లేకపోవడం నాకు చాలా కష్టం కలిగింది. ఇంత మీడియా మిత్రులు ఇదంతా చెప్తుంటే ఏంటి అత్యుత్సాహం ఆయన ఉద్దేశంలో వెళ్ళకూడదు అక్కడికి. వెళ్ళిన తర్వాత ఎంతమంది వెళ్ళాలో, ఏం ప్రశ్నలు అడిగారో వాళ్ళు నిర్దేశిస్తారా? క్రైమ్ కాలం అనేది మీడియాలో ఉంటుంది.
ప్రతి దాంట్లో నేరాలు, దీంట్లో ఛానల్స్ లో టైం ఉంటుంది, స్లాట్ అవుట్ ఉంటుంది. ఇది అదే కదా, మీరు సినిమాలో ఇలాంటి పాత్రలు వేయలేదా? ఎన్నిసార్లు మీరు భూస్వాములను వాళ్ళని ప్రశ్నిస్తూ పెద్ద పెద్ద పాత్రలు పోషించలేదు. కాబట్టి మధ్యన వచ్చిన ఒక సినిమాలో ఇదే మంచు విష్ణు మంచు మనోజ్, ఆ సినిమాలో కూడా ఇద్దరు కొట్లాడుకుంటారు. ఈయన తండ్రి పాత్రలో వాళ్ళని అడ్డుకుంటాడు. మీరు రౌడీ పాత్ర వేశారు. అలాగే రాయలసీమ రామన్న చౌదరి నటి ప్రేమ నా భర్తపై మీరు ఎలా చేసుకుంటారు, మీరెవరు బెల్ట్ తీసి కొట్టడానికి మామను ప్రశ్నించే ఇలాంటి సీన్లు ఇప్పుడు ట్రోల్ అవుతున్నాయి బాగా. సార్ ప్రశ్నిస్తారు, నటిస్తారు, అడుగుతారు. మామూలుగా ట్రోల్స్ చేస్తుంటే నేను వీళ్ళకి సానుభూతిగా మాట్లాడాను, ఎందుకు ఒక ఫ్యామిలీని టార్గెట్ చేసి ట్రోల్స్ చేస్తారు అది ఇదని. కానీ ఉదయం మాట్లాడింది చూస్తే ఆయన చేసిన ఒకే ఒక తప్పంట అతిగా ప్రేమించడం అంట. అంటే అక్కడ బలప్రయోగానికి లేదా దౌర్జన్యానికి దూషణలకు పాల్పడడం తప్పు కాదు. అసలు మంచు విష్ణు ఈ రోజు నేను కూడా గమనించింది ఏంటంటే మంచు విష్ణు మీడియా సమస్యను ఈ ప్రశ్నకి ఆయన సమాధానం దాటివేస్తున్నారు. మేము ఆ ఫ్యామిలీతో ఏదో యాదృచ్ఛికంగా జరిగిపోయినట్టు అక్కడ ఘటన జరగడం, ఆయన గాయపడ్డము, అది ఇవన్నీ యాదృచ్ఛికంగా జరగలేదు సార్. ఒక పెద్ద మనిషి, ఒక 78 ఏళ్ల పెద్ద మనిషి, నేపథ్యము పార్లమెంట్ సభ్యత్వం చేసిన ఒక మనిషి ఆయన ఒక మైకు తీసుకొని వెంటబడ్డాడు. అది నేను ఎన్టీవీలో కూడా చూసి చాలా స్పష్టంగా చూపించారు ఆ సమయంలో ప్రత్యక్షంగా. నేనైతే షాక్ నిజంగా. ఆ స్థాయిలో కోపం ఒకవేళ శృతి మించినా మళ్ళీ మధ్యలో ఒకసారి నమస్కారం పెట్టారు. విష్ణు నమస్కారాన్నే చెప్తున్నాడు కానీ ఆ దాడిని గురించి తను మర్చిపోతున్నట్టున్నాడు. మళ్ళీ ఒకసారి అది ఆయనకేసి చూపించాలి. మీరు చూడండి అని మళ్ళీ చెప్తున్నారు. నమస్కారం పెట్టుకుంటూ వచ్చారు. మీడియా వస్తే మీడియా వాళ్ళు విష్ణు ఆయన ఇష్టం ఎవరన్నా ఏంటంటే మీడియా ఎవరో గోండాలు ఎవరో మేము పోల్చుకోలేకపోయాము. దాంతో ఏ గుండాలైనా మీ అన్న గుండాలో, తమ్ముడి గుండాలో, తండ్రి గుండాలో మాకు తెలీదు. మీరే ఒకరి మీద ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. ఆఖరికి తల్లులు పిల్లల పేర్లు కూడా తీసుకొచ్చారు. ఇవన్నీ చేసింది మీరే. కానీ ఇది మీడియాకి ఏం సంబంధం అని నా ప్రశ్న. ఒక్క మాట మటుకు ఒప్పుకుంటాను, ఎక్కువ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు అక్కడికి రావచ్చు. మీరే వాళ్ళని ఎంగేజ్ చేస్తారు, వాళ్ళకి ఇంటర్వ్యూలు ఇస్తారు, వాళ్ళతో మీరు ఇది చేయించుకుంటారు. మళ్ళీ ప్రమోషన్ వైరల్ కావాలని కోరుకుంటారు. వైరల్ కావాలని కోరుకునేది మీరే, వైలెన్స్ చేసేది మీరే, మళ్ళీ ఆ తర్వాత చేసేది. అంటే మీడియాకి ఏమి వ్యక్తిత్వము, ఒక స్థానం, దానికి ఒక పాత్ర ఏముండదా? మీరు అడిగినప్పుడు మాట్లాడి, అడగనప్పుడు నోరు మూసుకొని చెప్పినవే. బడి పిల్లలు కాదండి మీడియా వాళ్ళు ఎవరైనా కానీ. వాళ్ళేం బడి పిల్లలు కాదు, లేకపోతే కీలు బొమ్మలు కూడా కాదు. వాళ్ళకు ఒక పాత్ర ఉంది. తప్పుంటే చెప్పండి, ఫలానా మీరు వాళ్ళ మీద చేయండి. కానీ చాలా చాలా దురదృష్టకరమైన అవాంఛనీయమైన ఘటన. అందులో అంత అనుభవజ్ఞుడైన నటుడు, వ్యక్తి, కుటుంబ పెద్ద. ఇంకొకటి అండి, ఈ ఆత్మస్తుతి పరనింద పరమ పాతకం అని ఇండియన్ ఫిలాసఫీ చెప్తుంది. ఈ ఆత్మస్తుతి అనే దాన్ని కొంచెం తగ్గించుకోవాలండి ఎవరైనా. వేరే వాళ్ళు పొగిడితే సంతోషంగా ఉంటుంది కానీ, లేకపోతే దానికి విలువ ఉంటుంది కానీ పదే మేము ఇది అని ఎవరికి వాళ్ళే చెప్పుకోవడం వల్ల పెద్ద ఉపయోగం ఏంటో నాకు ఆగదు. మీరు ఆత్మస్తుతి మీ నా గొప్ప అంటున్నారు, ఓకే. పరనేదా మీడియాని నిందిస్తున్నారు, పోలీసులకు నీతులు చెప్తున్నారు. ఇది చాలా దారి తప్పిన వ్యవహారం. మీరు అన్నట్టుగా కంచె చేను వేసినట్టుగా పెదరాయుడు పెడదోవ పట్టినటువంటి ఒక ఉదంతం ఇది. ఇది చాలా బాధాకరం. ఆయన తొందరగా కోలుకోవాలి, ఆరోగ్యం బాగుండాలని మటుకు నేను కోరుకుంటాను. ఆ కుటుంబంలో కూడా ప్రశాంతత రావాలి. మీడియాకి పని ఉండకూడదని కోరుకుంటున్నా. మీడియా అక్కడికి వెళ్ళకూడదు, వెళ్ళవలసిన అవసరం వెళ్ళకూడదంటే వెళ్ళకూడని పరిస్థితి, వెళ్ళాల్సిన అవసరం లేని పరిస్థితి అదే కోరుకుందాం. ఇప్పుడు ఏ కుటుంబం అయినా ఇది తగాదాలు గట్టి ఉంటుంది, సమస్య పోవాలి, వాళ్ళు హ్యాపీగా ఉండాలనే మెజారిటీ. ఎవరో కొంచెం ఇల్ ఇంటెన్షన్ ఉన్న వాళ్ళు అట్లా భావిస్తారేమో కానీ మీడియా కూడా అదే కోరుకుంటారు సార్. అందరూ ఫుల్ స్టాప్ వేయాలని ఇప్పుడు సాయంత్రం 5:30 గంటలకి మంచు మనోజ్ మీడియా సమావేశం మొత్తం వివరాలు చెప్తాం అంటున్నాడు. ఖచ్చితంగా అక్కడ మీడియాకి వెళ్తుంది, కవర్ చేస్తుంది. ఒక విశేషం ఉంది ఇందులో. కుటుంబం అని అంటున్నాం కానీ కుటుంబాన్ని మించిన అంశం ఒకటి ఉంది. మంచు మనోజ్ ఏమంటున్నాడు, నేను ఆస్తిలో హక్కు కోరలేదు, వారసత్వం కోరలేదు, అసలు ఆ సమస్య కాదు. నేను మా విద్యా సంస్థల్లో ఉన్న కొన్ని సమస్యలు లేవనెత్తిన తర్వాతే ఈ పరిస్థితి వచ్చింది అంటున్నారు. నేను మోహన్ బాబు గారి సందేశం విన్నాను. అందులో ఆయన చాలా భాగాలు విద్యా సంస్థ గురించి చెప్పడం నేను వింటున్నా. ఒక తండ్రి ఏదో ఎమోషనల్ గా చెప్పిన జవాబు కాదు అది. విద్యా సంస్థలో ఏమీ జరగలేదు, మేము 10% కల్పించాం, మంచిదండి చేసిందని, నమస్కారం. అసలు పెద్ద పెద్ద విద్యా సంస్థలు స్థాపించి ఎంతో మందిని గొప్పవాళ్ళని చేసిన మహానుభావులు ఎంతో మంది ఉన్నారు. మీరు 10% చేస్తున్నారు, సంతోషం. కానీ మీ కుటుంబ సభ్యుడు ఆయన అక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయని చెప్తున్నాడు. వాటి గురించి అధికార యంత్రం
యంత్రాంగం, విద్యార్థి సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు అవి పరిశీలిస్తాయి. దానికి సిద్ధమని మీరు చెప్పండి. మీకు మీరు అక్కడ ఆ విషయంలో కూడా మీరు సర్టిఫికేట్ ఇచ్చేసుకుంటున్నారు. నేను వాటిలోకి పోవడం లేదు, కానీ ఈ సమస్య కేవలం వాళ్ళకే పరిమితమై లేదు. ఆ అబ్బాయి అది కూడా చెప్తున్నాడు. ఇంకా సాయంత్రం ఏం చెప్తాడు అతను వ్యక్తిగతంగా కూడా. అమెరికాలో సార్ పిల్లల్ని కొడితే కూడా పోలీసులు వస్తారు కదా. అవును, నిన్న ఎవరో చెప్తున్నారు, మన మిత్రుడు చిట్టిబాబు అనుకుంటా. ఇదే అమెరికా కాదు కదా. అమెరికా కాదు సార్, కానీ భారతదేశంలో కుటుంబాలు సవ్యంగా ఉండాలి. కుటుంబంలో కలతలు వస్తే దానికి మీరు కాదు, కానీ వేరే దేశంలో తల్లిదండ్రులు నన్ను తిట్టారంటేనే కేసు నమోదు చేశారు భారతీయ దంపతులకి. అమెరికాలో కూడా ఉంది. పిల్లలు కనుక ఒక ఏజ్ లోపల పిల్లలు కనుక మీరు చేయి చేసుకుంటే వాళ్ళు అవుతారు. ఇప్పుడు కొడితే తప్పేముంది అది ఇదంటే అతను ఏమంటున్నాడు, నా పాపకు రక్షణ లేదు, నా భర్తకు రక్షణ లేకపోతే నేను ఊరుకోనని ఆ కోడలు చెప్తూ ఉన్నారు. దీని అంతటికి మీడియాకో లేకపోతే మామూలు సమాజానికో మీకు నాకు ఏం సంబంధం సతీష్ గారు? అసలు తెలుసా? అసలు నేను అడుగుతున్నా. అదే ఆదివారం నాడు ఈ ఘటనలు జరగక ముందు 24 గంటల ముందు, 12 గంటల ముందు, 6 గంటల ముందు ఎవరన్నా ఈ విషయం ప్రస్తావించారా? ఎవరన్నా మీడియాలో స్టోరీలు చేశారా? కాబట్టి దీని కర్త, కర్మ, క్రియ అన్ని. సో మంచు మనోజ్ పాటేశ్వర పోలీసులకు ఫిర్యాదు చేశాడు అన్నది ఫస్ట్ వచ్చిన వార్త. అవును, అది వాళ్ళ నుంచే వచ్చింది. 100 ఆయన ఫోన్. తర్వాత మళ్ళీ మంచు విష్ణు పిఆర్ఓ కొంత మీడియా ప్రతినిధులకు అందరికీ ఫోన్ చేసి ఇది తప్పు, మా ఇంట్లో ఎలాంటి గొడవలు జరగలేదు, వీఆర్ హ్యాపీ, దిస్ ఇస్ మంచు ఫ్యామిలీ అని ఒక మెసేజ్ వదిలేరు. సీన్ కట్ చేస్తే పాటేశ్వర పోలీసు కరెక్ట్ ఫిర్యాదు అందింది వాస్తవం చెప్పారు. కాబట్టి మీరు చెప్పినవన్నీ అసత్యాలని ఇప్పటికి 10 సార్లు రుజువైంది. ఏది మీరు అన్నట్టుగా 100కి ఫోన్ చేసిన సమయం నుంచి ఇప్పటి వరకు చూస్తే మీరు చెప్పిన చాలా విషయాలు ఆచరణలో అవాస్తవం అని తేలింది. మా కళ్ళ ముందు జరిగింది అవాస్తవం అని మీరు అంటున్నారు. కళ్ళ ముందు మీరు మైక్ తీసుకొని వెళ్ళి దాడి చేశారన్న దాని మీద మీడియా, రాజకీయ పార్టీలు అన్ని గగ్గోలు పెడితే మీకు అదేం పట్టట్లేదు. మీరు ఒక సారీ చెప్పడానికి ఎందుకండి అంత గింజుకోవడం? సారీ నాన్న అలా చేసి ఉండకూడదని మీరు చెప్పలేరా? మనోజ్ చెప్తారు. మనోజ్ డిఫరెంట్ కదా, ఆయన అటువైపు వేరే శిబిరంలో ఉన్నాడు కదా. కానీ మంచు విష్ణు ఎక్కడ సారీ చెప్పలేదు. సారీ చెప్పలేదు. ఏదో జరిగింది, ఎందుకో జరిగింది. దురదృష్టకరం వేరు, దుర్మార్గం వేరు. రెండింటికి మధ్యలో తేడా తెలుసుకోవాలి. ఎవరైనా కావచ్చు. అది ఒక విధంగా చేతిలో ఉన్నది దొరికింది. ఇప్పుడు మీకు మైక్ దొరికింది కాబట్టి మైక్ దొరికితేనే అతనికి 3 చోట్ల ఎముకలు విరిగాయి. మీకు మైక్ కాకుండా ఇంకోటి దొరికింటే ఏమైంది? నేను ఇంకోటి కూడా చెప్తున్నా. ఇంత దాకా వచ్చింది కాబట్టి నేను ఒక 30 ఏళ్ల కిందట అట్లా విజయవాడలో ఉన్నప్పుడు కూడా అక్కడ గన్నవరం ఆ ప్రాంతాలకు ఈయన వచ్చి ఇలాంటి కొన్ని ఘటనలు జరగటం తెలుసు. ఇవన్నీ ఓపెన్ గా జరిగినవే. ఆ రోజులో కూడా మీడియాలో ఇవన్నీ వచ్చాయి. అదే అప్పుడు ఒక శాసనసభ్యుడు ఆయన సహకరించడం, వీధుల్లో 2-3 సార్లు. అవును, నేనైతే ఇప్పుడు పంచుకొని సమస్యను ఇంకా పెంచదలుచుకోలేదు, కానీ ఇంకా కొన్ని ఉదాహరణలు ఇట్లాంటివి ఉన్నాయి. ఇది మంచిది కాదు, దీన్ని చక్కదిద్దుకోండి, పెద్దరాయుడుగా ఉండండి. పెద్ద మనుషులు ఎప్పుడు ప్రశాంతతను కోరాలి, అందరినీ సమానంగా చూడాలి. ఆ గాయపడిన అబ్బాయి కూడా, రంజిత్ కూడా ఒక తండ్రి తల్లిదండ్రుల కుమారుడు, మీడియా మిత్రుడు. కాబట్టి ఇంకా మీరు కుదురుండొచ్చు. పొద్దునుంచి మాట్లాడేది చూస్తుంటే కొంత ఏమైనా సర్దుబాటు అయిందేమో అని నాకు అనిపిస్తుంది. అయితే చాలా మంచిదే. కానీ మనోజ్ ఏం చెప్తాడో అది ఎవరి చేతుల్లో లేదు. అవును, మీరు నేను మీడియా గురించో అంతే కదా. మనోజ్ సంతృప్తి చెందాడో లేదో, అతని బాధలేంటి లేకపోతే అతని ఆలోచనలు ఏంటి మనకు తెలియదు. కాబట్టి ఇందులో మోహన్ బాబు గౌరవానికి లేకపోతే కళాకారుడిగా ఆయన ప్రతిభా విశేషాలకు నిన్న జరిగిన దౌర్జన్య ఘటనకు ఏం సంబంధం లేదు. అలాగే మీడియాకు చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయి, నేర్చుకోవాల్సినవి కూడా చాలా ఉన్నాయి. కానీ ఈ ఘటనలో మీడియా అత్యుత్సాహం ఏం లేదు. రేవంత్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి అయ్యాక ఒకసారి చెప్పారు, ఈ యూట్యూబ్ ఛానల్స్ ఇంతమంది అయిన తర్వాత వీటిని ఎలా నిర్వహించాలి అనే దాంట్లో కొన్ని గైడ్ లైన్స్ అవి ప్రభుత్వాలు పెట్టారు. మీరు సంస్థలు పెట్టుకుంటే ఓకే, కానీ మాకు అవసరమైతే కావాలి. కరివేపాకులాగా మీడియా కరివేపాకు కాదు. అవును, మీడియా అనేది సమాజానికి కావాల్సిన ఒక ఔషధం లాంటిది, దర్పణం లాంటిది. అది ఉండాలి. అది కూడా చెప్పాడు అందులో. ఆయన నన్ను ఇది ఈ స్థాయికి తెచ్చింది మీడియా అన్నారు, కానీ ఆ స్థాయికి తెచ్చిన మీడియా మీద ఎందుకు అలా చేశారు? కాబట్టి వాళ్ళకు కూడా ఉంది మీడియా. సినిమాలు తీశారు, అవును, ఇవన్నీ ఉన్నాయి. ఈ బిడుదలని ఎవరు ఇచ్చారు సార్? కలెక్షన్ మోహన్ బాబు అంటే కలెక్షన్ కింగ్ అని అనడమో, లేకపోతే పెదరాయుడు అని ఆయన పెదరాయుడుగా డైలాగ్ కింగ్, కలెక్షన్ కింగ్ ఇవన్నీ ఇచ్చింది. మీరు ఎలా డైలాగులు చెప్తారో అవన్నీ చేసింది, అవన్నీ మీడియా కదా. కాబట్టి మీ పిల్లలు మీరు చూసుకోండి, దానికి ఏముంది. ఇప్పుడు ఆ మంచు ఆమె
వాళ్ళ మౌనిక లక్ష్మి గారు, లక్ష్మి మంచు లక్ష్మి, ఆమె కూడా మీడియా పర్సనే. బై ఆల్ మీన్స్ షీ మీడియా పర్సన్. మిగతా వాళ్ళకంటే ఆమె ప్రజలకు కొంచెం దగ్గరగా ఉండడానికి. కాబట్టి మీరు దానిపైన కూడా మీడియా ప్రశ్నించింది ఇందాక మంచు విష్ణుని. మీ సోదరి ఏంటంటే ఆయన ఇంకా అదొక కొత్త అంశాన్ని ఇప్పుడు తెర మీద తెచ్చారు. ఆమెతో కూడా నాకు విభేదాలు ఉండొచ్చు, ఆమె నాతో డిఫర్ అవ్వచ్చు, ఆమె నా నిర్ణయాలకు ఇష్టపడలేకపోవచ్చు, కానీ అక్కగా ఆమెను గౌరవిస్తున్నాను నాన్న. అంటే వాళ్ళిద్దరి మధ్య కూడా బాబాయ్ నాన్న మేము అందరినీ గౌరవిస్తాం సార్, కానీ ఎంతసేపటికి మోహన్ బాబు గారు విష్ణు గారు ఇద్దరి మాటే వినాలి, వాళ్ళని ఏం ప్రశ్నించకూడదు అంటే అది మాత్రం కుదరదు సార్. ఎందుకంటే వ్యక్తుల ప్రైవేటు బతుకు వారి వారి సొంతం. పబ్లిక్ గా నిలబడితే ఏదైనా అంటామని శ్రీశ్రీ అంటాడు, చాలా ఫేమస్. మీరు పబ్లిక్ గా జరిగింది ఇదంతా, పబ్లిక్ గా జరిగిన దాని మీద మీరు ప్రశ్నించకపోతే ఏడో అడుగుతుంటాడు కదా ఆయన. అట్లా అదే కదా మీరు నేర్పించారు ప్రశ్నించమని. మీరు అసెంబ్లీ రౌడీ ఎందుకు తీశారు? అసెంబ్లీ రౌడీ ఎందుకు తీశారు? అసెంబ్లీ రౌడీ సినిమాలో అసలు ఆ టైటిల్ కూడా వివాదం నడిచింది. అందులో ముఖ్యమైన సూత్రం ఏమంటే అసెంబ్లీకి ఎన్నికైతే కొన్ని హక్కులు వస్తాయి, అప్పుడు అతనికి ఉపయోగం జరుగుతుందని అతను అసెంబ్లీకి పోటీ చేస్తాడు. వాళ్ళ నాన్న వాళ్ళ లోపల ఉంటే కూడా చట్టం కొన్ని హక్కులు కల్పిస్తుంది. ఇక్కడ ముఖ్యమైన అంశం ఏంటంటే చట్టము రాజ్యాంగము ప్రతి వాళ్ళకు మీడియా కూడా కల్పిస్తుంది. భారతదేశంలో మీడియా స్వేచ్ఛ ఉంది. తెలుగు రాష్ట్రాల్లో చాలా థ్రైవింగ్, చాలా బాగా మీడియా వికసిస్తున్న అంశం కూడా ఉంది. జర్నలిస్ట్ పాత్ర కూడా ఎక్కడో వేసినట్టున్నారు. కాబట్టి దురదృష్టకరం, అలా జరిగి ఉండకూడదు. మనోజ్ మళ్ళీ ఏం ట్విస్ట్ ఇస్తాడో నాకు తెలియదు సాయంత్రం, అది వాళ్ళ కుటుంబానికి సంబంధించింది. కానీ పోలీసులు ఇంకేం లేదని చెప్పే వరకు మీడియా నివేదిస్తూ ఉంటుందండి. ఒకటి కుటుంబ సభ్యులు మా మధ్య అయిపోయిందని వాళ్ళు బయటికన్నా రావాలి, లేదు పోలీసులు మేము ఈ సమస్య పరిష్కరించుకున్నామని చెప్పాలి. ఎందుకంటే డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ఉంది, లా అండ్ ఆర్డర్ ఇష్యూ క్రియేట్ చేస్తున్నారు. కొంత పోలీసులు ఉన్నట్టున్నారు, అందరినీ హాజరు కమ్మని నోటీసులు ఇచ్చారు. బౌన్సర్లు అండి, ఇప్పుడు బౌన్సర్లు అనేవాళ్ళు ప్రైవేట్ బౌన్సర్స్, వాళ్ళకు ఉన్న వెపన్స్, వీటికి సంబంధించి కొన్ని రూల్స్ ఉంటాయి. ఇప్పుడు ఒకరి మీద ఒకరు కొట్టుకోవడానికి కాదు, బౌన్సర్స్ అడ్డుకోవడానికి. వాళ్ళు అంగరక్షకులు అంటారు, వాళ్ళు రక్షణ కోసం తప్ప వాళ్ళే మాకు తప్పు అని ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. సో లా అండ్ ఆర్డర్ గా మా సమస్యగా మార్చింది మీరు. ఆ జలపల్లి దీని దగ్గర ధర్నా చేశారు. ఇంత చేస్తుంటే కూడా మీరు ఒక్క మాట వెనక్కు జరిగి ఉండకూడదు. దురదృష్టకరం ఏంటి సార్, అది యాదృచ్ఛికంగా జరగలేదు కదా. చెట్టు మీద నుంచి ఏదైనా పడితే, చెట్టు విరిగి పడితే అది దురదృష్టకరం. బస్సు ప్రమాదం జరిగితే అది దురదృష్టకరం. ఒక మనిషి ఒక బలమైన వస్తువు తీసుకొని కొట్టి గాయపరిస్తే అది దురదృష్టకరం ఏముంది? అది దురదృష్టం కాదు, అది ఉద్దేశపూర్వకం, దారుణం. అది పూర్తిగా ఖండించాలని అందరూ ఖండించారు. అలాగే మీడియా అత్యుత్సాహాన్ని విమర్శించే మిత్రులు కూడా సందర్భోచితంగా వాళ్ళు మాట్లాడాల్సిన అవసరం ఇక్కడ ఉంటుంది. ఇక్కడ మీడియా చేసిన పొరపాటు ఇక్కడ ఏమి లేదు. అలాంటి పొరపాట్లు కొన్ని జరిగి ఉండొచ్చు, అది వేరే విషయం. దానికి కూడా మీరే అత్యుత్సాహంతో, మీడియా పొగిడేటప్పుడు అత్యుత్సాహంగా ఉండాలి, సమస్యలు వచ్చినప్పుడు పొగిడేటప్పుడు అత్యుత్సాహంగా ఉండాలి, సినిమా ప్రమోషన్ కి అత్యుత్సాహంగా ఉండాలి, వాళ్ళని నువ్వు అది నువ్వు ఇది అని పొగుడుతూ కథనాలు ఇవ్వాలి. అప్పుడు మాత్రం అది అత్యుత్సాహం కాదు. రైట్, దీన్ని ఈ విధంగా ఇవ్వడం మాత్రం అత్యుత్సాహం, అది కుదరదు సార్. రైట్. అంటే ఇప్పుడు తెలకపల్లి రవి గారు, అంటే మంచు ఫ్యామిలీ కాంట్రవర్సీ కేర్ ఆఫ్ గా మారుతుందా అని, ఎందుకంటే చాలా అంశాలు ఉన్నాయి. మీరు గతంలో ప్రస్తావించిన అంశాలతో పాటు వజ్రోత్సవ వేడుకల్లో మోహన్ బాబు వ్యవహరించిన తీరు, ఆ తర్వాత మంచు విష్ణు వర్సెస్ ఇండస్ట్రీ, ఇట్లా ఎప్పుడు పడితే అప్పుడు వివాదాలు అనేవి ముసురుకుంటూనే ఉన్నాయి. నిజమే, నాకు ఇప్పుడు అదే పనిగా ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఇవన్నీ తవ్వడం ఎందుకు అనిపిస్తుంది, కానీ సహజంగా ప్రజలకు అవన్నీ కూడా గుర్తొస్తాయి. నేను ఆ రోజుల్లో కూడా ది ఎండ్ లెజెండ్ అని ఒక ఇది రాసే వ్యాసం ఇప్పుడు గమనం ఆంధ్రజ్యోతిలో. ఏమని అంటే ముగిసింది, ఎండ్ అయిపోయింది, లెజెండ్ వివాదం మటుకు మిగిలిందని. వజ్రోత్సవాలు ముగిసాయి కానీ వజ్రోత్సవాలకు గుర్తుగా ఈయన మిగిల్చిన లెజెండ్ అనే వివాదం అలాగే ఉంది. ఇది లెజెండ్ కాదా, అది లెజెండ్ కాదా, పద్మశ్రీ అవార్డు ఇచ్చారు తీసుకోలేదు, ఇంకా అది లెజెండ్ కాదా, నేను 100 సినిమాలు తీశాను, ఇది లెజెండ్ కాదా, ఇలా ప్రశ్నించారు. లెజెండ్ అవునా కాదా అన్నది ప్రేక్షకులు ప్రజలు నిర్ణయించుకుంటారండి. ఎవరికి వాళ్ళు మేము లెజెండ్స్ అనుకుంటే కుదరదు. అలాంటి సన్నివేశం ఇంతవరకు రాలేదు. అందుకని ఆ రోజు చిరంజీవి కూడా ఏం చేశారంటే, మోహన్ బాబు ఇది అంతా అన్నారు, నేను దీన్ని ఇక్కడ పెట్టేస్తున్నాను, కాలనాలుక లాంటిది ఒకటి అక్కడ ఉన్న దాంట్లో పెట్టేస్తున్నాను, కాలమే నిర్ణయిస్తుంది ఎవరేంటో అని. నేను మొన్న మీ దగ్గరికి వచ్చినట్టున్నా, నేను నాగేశ్వరరావు అవార్డు మొన్న ఇచ్చినప్పుడు, అక్కినే నాగేశ్వరరావు అవార్డు ఇచ్చినప్పుడు నిజంగా
నాగేశ్వరరావు ఒక లెజెండ్, ఇంతకాలం తర్వాత ఇంత ప్రముఖంగా దాన్ని ఇవ్వడం అనేది ఆ రోజు దానికి చిరంజీవి ఒక విధంగా కొంత సమాధానం చెప్పినట్టు అయింది. కాలం నిర్ణయిస్తుందని కదా, కాలం నిర్ణయించింది. ఓ 10-15 ఏళ్ల తర్వాత ఆయన అలాగే గట్టిగా నిలబడ్డాము. పరిశ్రమలో ఆయన స్థానం అది అలాగే ఉంది. ఈ లోపల ఎన్నికలు జరిగాయి, వివాదాలు వచ్చాయి, కుటుంబాల్లో సమస్యలు వచ్చాయి. వీటన్నిటిలో వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్నమాట మాత్రం నిజం. ఎందుకంటే నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుతుందని మనకు సామెత కదా. అవును. అందుకని పెదవి దాటితే పృథివీ దాడుతుందని ఇంకో సామెత. ఇవన్నీ కూడా కొంత వాగ్భూషణం అన్నారు. అవును. వాగ్భూషణం, అది భర్తృహరి పద్యంలో భూషణములు నశయించు నన్ను వాగ్భూషణమే భూషణం అని. కాబట్టి ఆ వాగ్భూషణం దాన్ని కనీసంగా వాడడం, పద్ధతిగా వాడడం. అందులో డైలాగుల్లో బాగా ఆరితేరిన వాళ్ళు ఇలాంటి వినమ్రమైన డైలాగులు కూడా కొన్ని నేర్చుకుంటే చాలా బాగుంటుంది. బాధలో ఉండొచ్చు ఒక తండ్రికి, కుటుంబంలో, కానీ కారణం ఎవరు, కారకులు ఎవరు? ముగింపండి, మీరు ముగించండి. ఈరోజే మీరు సాయంత్రానికి పిలిచి ఇద్దరు పిల్లలను అటు ఇటు కూర్చోబెట్టుకొని సమస్య ఏం లేదని చెప్పండి, అంతకంటే కావాల్సింది ఏముంది? అందరూ శుభం కార్డు వేసుకుంటారు, సమస్య అయిపోతుంది. కానీ అంత తేలిగ్గా ఉన్నట్టు కనిపించట్లేదు నాకైతే మటుకు. చూడాలి, ఇందులో మీడియా తప్పు నాకు పెద్దగా ఏమీ కనిపించలేదు. బహుశా మీడియా కూడా ఈ విమర్శలు దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఇంకొంచెం జాబ్ తీసుకోవచ్చు. కానీ విష్ణు ఒక ఆరోపణ చేశారు, గేటు విరగొట్టుకొని వచ్చారని. గేటు తోసింది మనోజ్. అవును, ఆయన సిబ్బంది. మనోజ్ ఆయన బౌన్సర్లు సిబ్బంది తోసిన తర్వాత గేట్ ఓపెన్ అయింది. ఆ తర్వాత మీడియా మీడియా గేట్ ఎక్కడ పగలగొట్టలేదు. కావాలంటే మీరు ఒక దర్యాప్తు పరిశ్రమ తరఫున మీ తరఫున ఒకటి వేసుకొని మీరు విచారించి, పోలీసులు ఉన్నారు కదా, పోలీసుల సమక్షంలో జరిగాయి ఇవన్నీ, అది కూడా గుర్తించాలి. అంటే దురదృష్టకరం అంటే ప్రతి సందర్భంలో మీడియా కొంచెం ఓవర్ చేసిందని అర్థం వచ్చేలా అని మంచి విషయం మాట్లాడారు మొత్తం మీడియా ఉండే ఉంటుంది. ఆయన ఇంకోటి కూడా చెప్పాడు, 85% మంది సరిగ్గా ఉన్నారు, 15% మంది తప్పుగా ఉన్నారు అని. అంటే ఇప్పుడు గాయపడిన ఆయన తప్పుగా ఉన్నాడా అని మీరు భావిస్తున్నారా? ఓకే, అంతే కదా. 85% సరిగ్గానే ఉన్నారు, 15% మంది తప్పు చేశారు, తప్పుగా ఉన్నారు. మీడియా వాళ్ళు మీరు మార్చుకోవాల్సిందే. నాకు అర్థమైందంతా ఒకటే, మేము పశ్చాత్తాపడాల్సింది, మేము విచారం సారీ చెప్పాల్సింది, మేము మార్చుకోవాల్సింది ఏమీ లేదు. పోలీసులు ఫలానా విధంగా ఉండాలి, మీడియా ఫలానా విధంగా ఉండాలి, అది కుదరదు సార్. ప్రజాస్వామ్యం ఇది, ఎవరి పాత్ర వాళ్ళది. నేను అదే అడుగుతున్నా, ఎవరో ఎందుకు? మీరు లాస్ ఏంజల్స్ ఎందుకు వెళ్ళారు? మీ కన్నప్ప సినిమా గురించి వెళ్ళారు. ఇంకా విడుదల కాని కన్నప్ప సినిమా దగ్గర నుంచి 1000 కోట్లు తెచ్చుకున్న పుష్ప వరకు వీటన్నిటికీ ఎవరు సార్ ఫోకస్ ఇస్తుంది? మీడియానే కదా, దాన్ని మీరు వాడుకుంటుంది మీరే కదా. మరి ఎందుకు అవసరాన్ని? అది చాలా పొరపాటు. దీన్ని ఇంకా కాంప్లికేట్ చేసుకున్నారు వాళ్ళు, సంక్లిష్టం చేసుకున్నారు. తొందరగా పరిష్కరించుకునే బదులు ఇంకొన్ని పేర్లు వాడి బూతులు కూడా తిట్టారు. ఆ పేరు తీసుకొని ఉదయం విష్ణు వివరణ కూడా ఇస్తున్నారు. ఎందుకు అవన్నీ నాకు తెలియదు. నిజంగా చెప్పాలంటే మీకు కూడా తెలుసు సతీష్, నేను ఎక్కువ రాజకీయాలు, విధానపరమైన అంశాలు మాట్లాడతాను. ఇది కూడా నేను విధానపరంగానే మాట్లాడుతున్నాను. మీడియా పట్ల ఉండాల్సినటువంటి కాన్సెప్ట్ ఏంటి, అప్రోచ్ ఏంటి, అయిన దానికి కాని దానికి తిట్టడం అనేది ఏ విధంగా పొరపాటు. ఎవరికి ఎంత వచ్చినా కానీ ప్రజాస్వామ్యంలో కొమ్ములు అయితే రావు. అందరూ ప్రజాస్వామ్యంలో మోరాలు అందరూ ఈక్వలే. కొందరు మోర్ ఈక్వల్, కొందరికి మోర్ దురుసుగా ఉండే హక్కు ఉంటుంది, నోరు మారేసుకునే హక్కు ఉంటుంది. నేను మీకు పేరు చెప్పను కానీ చాలా ఒక నటీమణి పాపం ఇలాంటి మా మాటలకే ఆమె బాధపడి ఏడవడం కూడా అందరు చూశారు. 2-3 ఉదాహరణలు చెప్తారు అట్లాంటివి. ఇవన్నీ మనం ఇబ్బందికరమైనవి కానీ ఇవన్నీ సవరించుకోవాల్సిన. షూటింగ్ లో నటి జయంతి ఇలాంటి ఆమె నేను చెప్పే నటీమని ఇప్పుడు లేరు పాపం. షీజ్ నో మోర్. అందరు మోస్ట్ పాపులర్ చర్చ జరిగింది కదా. ఇలాంటివన్నీ ఎందుకు జరుగుతున్నాయి? సొంత పిల్లవాడు ఇది అంటుంటే ఏం విమర్శ చేసుకోవాల్సిన అవసరం లేదా? కాబట్టి అసలు వేదిక ఎక్కారంటే మీడియాకు పని కల్పించేది ఎవరండి? ఏం మాట్లాడతారో, ఏం కాంట్రవర్సీ వస్తుందో చూద్దాం అన్న స్థాయిలో మీరే కదా చేశారు. ఇప్పటికైనా తొందరగా బీపీ పెరిగిందంటే అది కూడా ఒక సిగ్నల్. ఆవేశం ఎక్కువైతే మనకు తెలుసు కదా, నాకంటే ఆయన ఒక 10 ఏళ్ళు పెద్ద అనుకోండి. కాబట్టి ఆయన ఆవేశం తగ్గించుకొని ఆరోగ్యంగా ఉండాలి. తొందరగా ఆ మీడియా మిత్రుడిని కూడా పిలిచి అతనికి ఒకసారి చెప్పి లేదని చెప్పాలి. పోలీసులు ఎలా కేసు పెట్టిన తర్వాత అది జరిగేది. పోలీసులు కూడా ఆ కోర్సులో ఉన్నారు. ఇంకా తుపాకులు స్వాధీనం చేసుకోవటం, ఈ బౌన్సర్లు, వాళ్ళ కుటుంబ కలహం లేదా కుటుంబ వివాదం
సామాజిక అశాంతిగా దారి తీయకుండా చూసుకోవాల్సిన బాధ్యత పెదరాయుడిదే. రైట్. అంటే తలకపల్లి రావు గారు, ఈరోజు మంచు మనోజ్ మా నాన్న దేవుడు, ఇప్పుడు చూస్తున్న మా నాన్న కాదు, మా నాన్న భుజంపై తుపాకీ పెట్టి కాలుస్తున్నారు అని కొన్ని వ్యాఖ్యలు చేశారు. మరి మోహన్ బాబు దేవుడు అయితే, మోహన్ బాబు మంచి వ్యక్తి అయితే, మరి ఇక్కడ విలన్ ఎవరు? మోహన్ బాబు హీరో అయితే మరి విలన్ ఎవరు? మంచు మనోజ్ దృష్టిలో విలన్ ఎవరు? ఆయన కూడా దేవుడు అంటున్నాడు కదా, అందుకనే. కాబట్టి లేని తుపాకీ, మీ తుపాకులు వేరే వాళ్ళ భుజాల మీద పెట్టకండి. తుపాకులు మీవే, పోలీసులు స్వాధీనం చేసుకునేది మీ తుపాకులే. లేదు మీ దగ్గర ఏమైనా వేరే సమాచారం ఉంటే వాళ్ళకి అప్పగించండి. లేని శత్రువులను మీరు చూపిస్తూ కళ్ళ ముందు కనిపిస్తున్న వాటిని సమర్థించుకోవడం కోసం లేని వాటిని సృష్టించడం వల్ల పెద్ద ఉపయోగం లేదు. మీకు అనుమానం ఉంటే కొడుకు మీద తండ్రి మీద ఫిర్యాదులు రాసుకున్న వాళ్ళెవరో వాళ్ళ మీద కూడా రాయండి. అంతేగాని గాల్లో కత్తులు చూసినట్టుగా ఎవరినో అజ్ఞాత వ్యక్తులను అదృశ్య శక్తులను చూపించడం వల్ల ఏం ఉపయోగం లేదు. ఇదంతా పక్కదో పట్టించే ఒక ప్రయత్నం కావచ్చు. బాధ్యత మాది కాదు మరెవరిదో అని నెపం మోపేటటువంటి ప్రయత్నం కూడా కావచ్చు. దాన్ని ఎవరు తీవ్రంగా తీసుకోరు. ఎందుకంటే బహిరంగ రంగస్థలం మీద జరిగినటువంటి వ్యవహారం కదా ఇది. ఎంపీలు కూడా ఉన్నారు. నేను పొద్దున్న రఘునందన్ కూడా ఉన్నట్టున్నారు, మాజీ జర్నలిస్ట్ కదా ఆయన కూడా, కాబట్టి అందువల్ల కూడా వెళ్ళి ఉండొచ్చు. నిజం చెప్పాలంటే మోహన్ బాబుకు కొంచెం మోదీతో బీజేపీతో సంబంధాలు కూడా ఉన్నాయి. అయినా కానీ రఘునందన్ అక్కడికి వెళ్ళారంటే ఏ ఒక్కరైనా కేసు నమోదు చేయాల్సిందే అని, అదే ఏ ఒక్కరైనా సమర్థించారంటే విష్ణుతో సహా, విష్ణు కూడా పరోక్షంగా అటు ఇటు తిప్పి మాట్లాడడం తప్ప ఏ ఒక్కరైనా సరే మోహన్ బాబు చేసింది సరైంది అని అంటున్నారా, అనగలరా? ఇండస్ట్రీ కూడా ఎవరు అవ్వలేదే. ఇంత పరిశ్రమ జరిగితే మేమేమే అది మేమే ఇది అని మీరు అంటున్నారు ఎందుకు? పైగా మీరు మా అధ్యక్షుడుగా ఆర్టిస్ట్ అసోసియేషన్ దీనిగా కూడా ఉన్నారు. అయినా కానీ మరి కొద్ది రోజుల కింద అది జరిగినప్పుడు బలాబలాలు ఎలా ఉన్నాయి? కాబట్టి గతంలో కూడా మీడియాతో వివాదాలు, అసలు తేలిగ్గా మీడియాను చులకన చేసే విధంగా మాట్లాడడం చాలా పొరపాటు. టీఆర్పీ రేటింగ్స్ ఉన్న అనేక మంది యాక్టర్స్లో, సీనియర్ యాక్టర్స్లో మోహన్ బాబు గారు ఒకరు. అంతేగాని ఆయన ఒక్కరే కాదు, మరీ అంత ఉన్న అనేక విద్యా సంస్థలు, పెద్ద పెద్ద సామ్రాజ్యాలే ఉన్నాయి సార్. మీ సంస్థ కూడా మంచిదే, కానీ దాని అర్థం విద్యా సామ్రాజ్యాలు స్థాపించుకున్న వాళ్ళే ఉన్నారు దేశంలో. అటువంటిది దానికోసం అందరు మా చుట్టూ తిరుగుతుంటారని భావించటం ఒక అసహనం కనిపిస్తుంది, ఒక దురాగ్రహం. ఆగ్రహం కూడా కాదు ఇది దురాగ్రహం, ఒక ఉక్రోషం, ఒక లెక్కలేనితనం, నిర్లక్ష్యం, తీసిపడేయటం. అదే ఇక్కడ బాధ కలిగించేది. చెప్పండి, పోనీ నాకు బాధగా ఉంది, నన్ను ఎందుకు ఇంకా బాధ పెడతారు? నా పిల్లలు ఇద్దరు ఇలా ఉన్నందుకు నేను ఒక తండ్రిగా బాధపడుతుంటే మీరు మరింత నన్ను అనే మీరు అలా ఏం చెప్పట్లేదు. అడుగుతారా? ఇప్పుడు మీ అబ్బాయి మీ మీద ఫిర్యాదు చేశారు, ఖచ్చితంగా ఎవరన్నా అడుగుతారు కదా, అడుగుతారు. ఇప్పుడు మీరు మీ అబ్బాయి మీద అని ఏంటి సార్ అని అడగడానికి వచ్చిన అబ్బాయి మీద కూడా మీరు దౌర్జన్యం చేస్తారు. ఇప్పుడు మీరు కన్ఫ్యూజన్ వర్స్ట్ కన్ఫౌండెడ్ అన్నట్టుగా మీ మీద ఉన్న ఫిర్యాదుని ఇంకా తీవ్రం చేసుకున్నారు ఈ ప్రవర్తన ద్వారా. పోలీసులు చూడాల్సిందే నిజంగా. పోలీసులు ఇంకొక మాట చెప్తా సతీష్ వరకు, పోలీసుల మీద కూడా మనోజ్ ఆరోపణ చేశాడు. పోలీసులు వన్ సైడెడ్ గా ఉన్నారు. ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. మీడియా మిత్రులు దెబ్బతిన్న వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కూడా దాన్ని ప్రసారం చేశారు. ఉదయం చూస్తే మోహన్ బాబు కూడా పోలీసులు అలా చేసి ఉండకూడదు అంటే, ఇప్పటికే వాళ్ళ మీద వీళ్ళు ఆరోపణ చేస్తుంటే మీరు వీళ్ళు చేసింది సరికాదని చెప్తుంటే, విష్ణు పొద్దున కూడా వాటిని రీట్రేట్ చేస్తుంటే ఏమైనా అర్థం చేసుకోవాలి. మీరు పోలీసులను కూడా దోషులుగా ఇక్కడ దాదాపు వాళ్ళ మీద ఒక ముద్ర వేసే ఒక ప్రయత్నం జరుగుతుంది. ఇది కూడా సరికాదు. పోలీసులు పకడ్బందీగా దీన్ని చేసి, బహుశా నా ఉద్దేశం ఇక్కడ దాకా వచ్చింది కాబట్టి పరిశ్రమ పెద్దలు, వాళ్ళ కుటుంబ శ్రేయోభిలాషులు, ప్రభుత్వ పెద్దలు కూడా జోక్యం చేసుకొని ప్రశాంతంగా దీన్ని ముగిస్తే చాలా మంచిది. ఈ మధ్యలో ఇద్దరు ఇండస్ట్రీ నుంచి అలాంటి స్పందన కనిపించలేదు. అంటే ఇది ఏదో ఒక చిన్న శ్రీశైలం యాదవ్ ఇలాంటి ఒకటి రెండు పేర్లు వినిపించాయి, కానీ ఎక్కడ కూడా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలో లేదంటే కొంత మోహన్ బాబు శైలిని ఇష్టపడే వాళ్ళు ఎవరు కూడా రెస్పాండ్ అవుతాము, లేదంటే ఈ వివాదం చిన్నది దీన్ని పెద్ద చేయొద్దని ఎవరు రెస్పాండ్ అయిన సందర్భాలు కనిపించలేదు. ఎవరైనా ఏం చెప్తారు సతీష్ మీరు చెప్పండి? నా కొడుకు వల్ల నాకు ప్రాణహాని ఉంది అని ఒక తండ్రి ఫిర్యాదు చేస్తే
నా పాపకు నా కుటుంబానికి మా వాళ్ళ వల్ల ఉంది అని కొడుకు చెప్తే బయటి వాళ్ళు వచ్చి అందులో చేయగలిగింది నిజానికి ఏముంది? మీడియా వాళ్ళు అంటే మొండవాళ్ళు కాబట్టి కనీసం నివేదిద్దామని వెళ్ళారు తప్ప మీడియా అక్కడ చేయగల మీడియా కూడా చేసేది ఏముంది నిజానికి? మీడియా ఏం కోరుకుంటుంది? మంచిగా కోరుకుంటుంది కదా. రవి గారు, ఈ అనాలిసిస్ ముగించే ముందు అంటే మంచు మనోజ్ చేసిన ఆరోపణలు, ఈరోజు మంచు విష్ణు మాట్లాడింది, మోహన్ బాబు లెటర్లో ప్రస్తావించింది, ఈ మూడింటిని కలిపి చూసిన తర్వాత అసలు వివాదం ఏంటని మీకు అనిపించింది? మీ అంచనా ఏంటి? వివాదం ఏంటనేది సీరియస్ ప్రాపర్టీ డిస్ప్యూట్స్ లాగా ఉన్నాయి. అదంతా మూల విరాట్ మోహన్ బాబే కదా. ఆయన ఇవన్నీ ఎక్కువ సమకూర్చాడు, ఆస్తులు ఇవన్నీ ఉన్నాయి. వీటి పంపకాలకు సంబంధించి వాళ్ళకి ఏదో తేడా ఉన్నట్టుంది. రెండోది, ఆయన పెళ్లి చేసుకున్నప్పటి నుంచి చేసుకోక ముందు నుంచి అది కొంత వివాదంగా ఉంది, అది కొంత అయిష్టత కూడా ఉన్నట్టుగా అది మనకు అర్థమవుతుంది. మూడోది, అది అయిన తర్వాత అతను కొంతకాలం పూర్తిగా వీళ్ళ విధేయంగా వీళ్ళ కుటుంబంలో అతను ఉంటున్నట్టుగా లేడు. అతను వీళ్ళ రూల్స్ బ్రేక్ చేస్తున్నాడు. ఈ రూల్స్ బ్రేక్ చేయడం వాళ్ళకి ఇష్టం ఉన్నట్టుగా లేదు. మీడియాలో వచ్చిన స్టోరీస్ బట్టి అతనే విక్టిమ్ అని అనుకోవచ్చు, కానీ అంత విక్టిమ్ లాగా కూడా అతను లేడు మనోజ్ కూడా. ఎందుకంటే అతని మీద వాళ్ళ నాన్న చేస్తున్నది చూసినా, అతను కూడా బౌన్సర్లు తెచ్చుకుంది చూసినా. ఇప్పుడు మంచు మనోజ్ గారు మోహన్ బాబు గారి కుమారుడే కాకుండా భూమా వారి అల్లుడు అనే అంశాన్ని కూడా మనం దృష్టిలో మంచు విష్ణు మాట్లాడుతూ దాని వెనక రాజకీయ కోణం ఉందని ఏదో ఒక పదం వాడారు. అంటే మంచు మనోజ్ భార్యకు సంబంధించి ఒక మీడియా మిత్రుడు ప్రశ్న అడుగుతున్నప్పుడు మరి ఏం రాజకీయ కోణమో తెలియదు, ప్రస్తావిస్తున్నారు. పరిటాల రవికి భూమా నాగిరెడ్డికి పడదు, పరిటాల రవికి మోహన్ బాబు క్లోజ్ కాబట్టి అసలు ఈ పెళ్లి ఇష్టం లేదు అంటే ఒక్క వాక్యంలో నేను అదే మంచువారి కుమారుడే కాకుండా భూమావారి అల్లుడు కూడా కాబట్టి అక్కడ కూడా వివాదము, అలాంటి వివాదాలు కూడా అఖిలప్రియ వర్సెస్ ఉంది. రెండు అఖిలప్రియ భూముల కూడా హైదరాబాద్ లో కొంతకాలం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చిన సమస్య కూడా ఉంది. కాబట్టి ఇక్కడ సతీష్ ఏ కుటుంబంలో అయినా ఆస్తుల వల్ల అనుబంధాల వల్ల ఈ రెండు అంశాల వల్ల ప్రధానంగా విభేదాలు వస్తూ ఉంటాయి. ఇక్కడ ఆస్తుల తగాదా ఉన్నట్టుగా ఉంది. అహంభావాలు అంటారు, ఈగో క్లాష్లు ఇక్కడ ఉన్నాయి. అహం బ్రహ్మస్య ఒక సినిమా మంచు మనోజ్ స్టార్ట్ చేసి ఆగిపోయింది. ఓకే, అది కూడా ప్రస్తావించారు. సినిమా మోహన్ బాబు గారు. అవును, నేను 3 సినిమాలు తీసి అహం బ్రహ్మస్య అని ఒక సినిమా కూడా అది మధ్యలో ఆగిపోయింది. అప్పుడు కూడా నేను ఏం బాధపడలేదని ఈ రోజు ఆయన అన్నారు. ఆ ప్రయాణం అనే సినిమా అనుకుంటా తీసాడు ఒకటి, అదొకటే విమానాశ్రయంలో ఆ సినిమా అంతా నడుస్తుంది, అదొకటే అతను ఎక్కువగా ఇదవుతాడు. బట్ ఎనీవే, ఇలాంటి కుటుంబ సమస్యలకు ఆస్తి తగాదా, పరస్పరం సర్దుబాట్లకు సంబంధించిన సమస్య, ఇంకా ఆస్తి అనేది అన్నిటికీ మూలం అండి. ఇప్పుడు అతను ఇంకోటి అంటున్నాడు కదా, ఈ ఆస్తితో నేనేం సినిమాలు తీయలేదు, నేనేం వాడలేదు, అన్ని మీరే చేశారు అంటే దీన్ని మీరే ఎక్కువగా దుర్వినియోగం చేశారు అన్న పద్ధతిలో మరి సాయంత్రం ఇంకా సమగ్రంగా ఏం చెప్తారు. నేను ఇందాక అన్నట్టుగా నిజానికి మనకు ఆస్తుల మీద వాటి మీద పెద్ద ఆసక్తి, ఆ చర్చ కూడా మనకు పెద్ద ఉపయోగం లేదు. కానీ ఎవరు ఎందుకు తలదూర్చడం లేదంటే ఇది వాళ్ళ సంబంధం అంతర్గత. వినయ్ మహేశ్వరి పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తుంది. నిన్న వినయ్ మహేశ్వరి సాక్షికి CEO మోహన్ బాబు తన ఆడియోలో ఆ పేరు ప్రస్తావించారు. తర్వాత ఇక్కడ మంచు మనోజ్ కూడా దీన్ని ఇండైరెక్ట్ గా ప్రస్తావిస్తున్నారు. ఓకే, ఏవి దాగవండి, దాచేస్తే దాగని సత్యం అన్నట్టుగా బయటకు వచ్చేవి అవసరమైనవి వస్తాయి. అందరూ ప్రశాంతంగా ఉండాలని మటుకు కోరుకోవాలి. ఇతరుల మీద ఈ దౌర్జన్యాలు, తిట్లు మటుకు ఆపేయాలి. మీడియాకు ఒక సామాజిక పాత్ర ఉంది, దాన్ని గౌరవించాల్సిన అవసరం మాత్రం ఉంది. నీతులు చెప్పే వాళ్ళు కూడా నీతులు పాటించాలి. ఆ నీతులు చెప్తున్న వాళ్ళు మీడియాకి ఉన్న వాళ్ళు అనడం అది కూడా ఇప్పుడు కొంత డిస్కస్ జరుగుతుంది. సమస్య రైట్. థ్యాంక్ యూ తెలకపల్లి రావు గారు. మనం చూసాం అటు మంచు ఫ్యామిలీ కేర్ ఆఫ్ కాంట్రవర్సీగా చాలా అంశాల్లో ఇప్పటికే కొంత చర్చలో ఉన్న అంశం. అయితే నిన్న మోహన్ బాబు వ్యవహరించిన తీరు, ఈరోజు మంచు విష్ణు మీడియాతో మాట్లాడిన తీరుపై తెలకపల్లి రవి గారు విశ్లేషణ కూడా చూసాం. ఆస్తి తగాదే కారణం అయి ఉండొచ్చు అన్న అంశంతో పాటు అంటే ఆత్మస్థుతి మీకు పరనంద మీడియా పైన, అంటే ఇదే మీడియాని రేపు మీరు ప్రమోషన్లకి మీరు రేటింగ్స్ పెంచుకోవడానికి వాడతారు, బట్ టీఆర్పీ రేటింగ్స్ పెంచుకోవడానికి మీడియా ఇట్లా చేస్తుందని మోహన్ బాబు అనడం కూడా కరెక్ట్ కాదు. ఈ ఆత్మస్థుతి కొంత తగ్గించుకోవాలని చెప్తున్నారు. ధర్మం చెప్పాల్సిన పెదరాయుడే గాడి తెప్పారనేది తెలకపల్లి రావు గారు అంటున్న కీలకమైన డైలాగ్. ఇది ప్రస్తుత పరిణామాలు, అలాగే మోహన్ బాబు ఎపిసోడ్, అలాగే మంచు కథా చిత్రం అన్నట్టుగా కొనసాగుతున్న ఈ వ్యవహారం, వీటన్నిటికి సంబంధించి 10 టీవీ స్పెషల్ అనాలిసిస్.